ఎట్లు ఇస్తావు వడ్లు? ఎవరు కొంటలేరు కాదని వాడు 5 కిలోలు 10 కిలోలు అంటారు. ఏం కథ ఏం జోడి చేసి వాళ్ళకి ఇచ్చిన చేస్తున్నా. ఎవరు రమ్మంటే వస్తలేరు చేస్తలేరు. 1850 క్వింటాలు నేను కొంటా. 2600 ముందుగా కాదండి. మళ్ళీ 1800 కట్టారు. గట్టిగా ఉంటది మొదటి రేట్ మొదటే ఉంటది. చేసి మీకు పెట్టుడేరా? ఇప్పుడు నువ్వు ఎందుకు కొండ ఎవరు కొంటారా? ఎందుకంటే నువ్వు అందుకే కలపది రైతులు ఉంచుడేనా? రేటు అక్కడ రేటు పడిపోయింది. ఏ రేటు పడిపోతే మాట సాలే గిట్టుండే ఆడే రేటు పడిపోయింది. చెప్పా ఓ సేటు వడ్డీ తీసుకుంటా నీకు అత్తి వడ్డకాడిగా తీసుకుంటే మరి తీసుకుంటా. ఏమట్లా అవి? అరన్నారు మరి 1850 రూపాయలు క్వింటాలు. అరే 2600 పెట్టిరా. అప్పుడు ఆ రేటు చెప్పారు, ఇప్పుడు ఈ రేటు చేద్దాం. వడ్లు బాగా అయినాయి, అక్కడ మార్కెట్ పడిపోయింది, ఎవరు తీసుకుంటారు? నేను 1 రూపాయి కమిషన్ చేసుకుంటానా? సన్న వడ్లు 1850 ఇస్తావా? దొడ్డు బట్టలు కదేటారా, సన్న బట్టలు కదేటారా? గదే రేటు పోతున్నాయి మరి. అయితే మా దగ్గర మీటింగ్ లేక మీరు మమ్మల్ని ముంచుతారు. ఆ ప్రభుత్వం అర్థం చేసిందంటే ఈ ప్రభుత్వం ఇతర చేసింది. చేస్తే మేము ఏం కావాలి? ఏం చేద్దాం మరి? అగట్లుంది. మేము ఇవ్వబో గుళ్ళని మురిగిపోతాయా ముక్కిపోతాయా? ఏమో ముక్కిపోతాయి కదా. ముక్కిపోతే ఉండని. ఎందుకంటే మేము ముక్కిన వాళ్ళు కొనుక్కొస్తాం, బియ్యం కొనుక్కొచ్చుకొని తినలేదా? ఉండని. సరే సరే సార్, ఇంకొక 50 పెడతా. 50 కాదు. రైతులంతా ఏదో మీటింగ్ పెట్టింది, మాట్లాడుకుంటారు. అదే వడ్డ ముచ్చట మాట్లాడుతారు కదా. 5 పొలం కోసిండు. ఆ వడ్లు కళ్ళంలో ఉన్నాయి. ప్రభుత్వం వంటలేదు. ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసింది కానీ వడ్లు వంటలేరు. వాటి గురించే ఒక బేరగాడు వచ్చిండు. ఆయన కొనమంటే 1800 అడుగుతాడు. అదే తక్కువ రేటు మాట్లాడినట్టు అనిపించింది నాకు. తక్కువ రేటు ఇస్తే ఎట్లా మీ రైతులు ఎట్లా బతుకుతారు? గదే కదా ఇప్పుడు బాధపడేది. రేటు పడిపోయింది. రేటు పడిపోవడం అంటే మరి ఎట్లా అన్నట్టుగా వీళ్ళు అది కాదు. 6 నెలలు కష్టపడి పని చేసి పట్టు తీసుకొచ్చి ఇస్తే మీరు ఇట్లా తక్కువ రేటు చెప్తే ఎట్లా అన్నట్టు? నేను 1 రూపాయి కమిషన్ చేసుకుంటా. అక్కడ గవర్నమెంట్ పెట్టిన రేటు ప్రకారం 1 రూపాయి తక్కువ వేసుకొని అమ్ముకుంటా. అట్లనా? ఇట్లయితే ఎట్లా అన్నట్టు మరి రైతులు అన్యాయం అయిపోతారు. అదే అదే నాకు తెలిసి ఆ సంగతి. ఇవన్నీ ఎండపోసి ఎండగా తుంటా అంటే ఇవి చేస్తా అంటే ఇది కట్టి కదుగుతీ నూకలు అవుతానని వాడంటాడు. ఒకటి ఇట్లా అంటాడు, ఒకటి అట్లా అంటాడు. అంటే రైతులు చేసిన పని సున్నా. రైతే రాదని పేపర్కి రాస్తారు. వారికి మానవ ఉన్నదా ఏమన్నా? రైతే రాదంటే మేము ఇంత కష్టపడతాం. వీడికి వచ్చినాక గిట్లా అంటే అక్కడ కాళ్ళు అమ్ముకుంటానంటే 6 నెలలు ఉద్యోగం చెయ్యి లేపుతాడు అన్నట్టేనా? ఇట్లా అగ్గసగ్గా అమ్ముకోడు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళ రైతులు అది ఎట్లా అప్పు తెచ్చుకున్న ఏం కట్టాలి? బ్యాంకులలో ఏం కట్టాలి? ఆ బ్యాంకులు రుణమాఫీ చేస్తారని ఆ రుణమాఫీ లేదా, ఇది లేదా, 500 క్వింటాల్కి 500 ఇస్తారని అవి లేవా ఇవి లేవా? ఆ పింఛన్ చక్కగా ఇస్తలేరా? ఎట్లా బతుకుతాం మేము? ఇక ఇదో నీకోటి ముచ్చట చెప్తాం. మీ రైతులకు ఏంటిది? ప్రతి ఒక్కరికి యూనియన్ అనేది ఉన్నది. కాయ కష్టం చేసే వాళ్ళకు యూనియన్ ఉన్నది. ఇంకా వేరే పనులు పెట్టే వాళ్ళకు అందరికి యూనియన్ ఉన్నది. ప్రతి ఒక్క కులానికి యూనియన్ అనేది ఉన్నది. ఒక రైతులకే లేదు. రైతులు అందరూ మంచిగా యూనియన్ పెట్టుకోర్రి. యూనియన్ పెట్టుకుంటే ఏ పనులైనా అవుతాయి. ఏ రేట్ అయినా కానీ కొట్లాడచ్చు, చేయొచ్చు, మీరు సాధించుకోవచ్చు. అంతే కదా? ఆ యూనియన్ పెడితే ఇప్పుడు నేనే 10,000 బాటిల్ ఎత్తి పెడితే అమ్ముకుంటానంటే ఈ ధరని ఆ అప్పేం కట్టాలి, ఇదేం చేయాలి, పోతావైనా నాకు తక్కువ ఇస్తే అప్పే తీరదా? ఆ యూనియన్ పెడితే ఆడ పైసలు అడుగుతా ఇచ్చేది పోతుంది. ఏం చేయాలి? అది కాదే. ఇప్పుడు యూనియన్ పెడితేనే మీకు ఒక రేట్ అనేది నికరం అవుతుంది సార్.
యూనియన్ లేకుంటే ఇష్టం అయినట్టుగా గిట్టినా కొంటారు సేటు ఏమనుకోకు గదే అంటాను రైతులందరం ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉంటేనే రేట్ అనేది నడుతుంది. రైతులందరం కలిసికట్టుగా పోరాడాలి అంటాడు. పోరాడాలంటే ఎవరు ఉంటారు? ఒక మూకుమ్మడిగా ఉంటేనే మీకు ఆ రేట్ మీరు అందరు కలిసికట్టుగా మంచిగా పనిచేసుకోవాలి, ఏదైనా సాధించుకోవచ్చు తెలుసా. ఉంటాం ఇక ఈ ఆయన ముచ్చట కొద్దిగా సరే.